అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. గైస్, ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో కూడా నిన్నటి రోజున మనం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ ఒకటి చెప్పాను. అంటే ఇనెలిజిబుల్ ఎలా అవుతారని, అంటే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అంటే లాస్ట్ 6 months యొక్క యావరేజ్ తీసుకుని 300 యూనిట్స్ ఎక్కువైతే ఏదైతే ఉందో వాళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పాను. సో అదేవిధంగా ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియోలో ఆధార్ అప్డేట్ హిస్టరీ. సో ద పీపుల్స్ లాట్ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటున్నారు. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ స్కీమ్ రిలేటెడ్ చూసుకున్నట్టు ఈ గైడ్లైన్స్లో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకుంటారో సో వారు ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి ఉంది. ఓకే, సో ఇక్కడ ఏదైనా ప్రూఫ్ మీ దగ్గర ఉంటే, మీ దగ్గర ఆధారం ఉంటే దాని ప్రకారం మీరు మార్చుకున్నట్లయితే దాని గురించి మీరు ఫైట్ చేయొచ్చు. సో అది సెకండరీ పార్ట్. అసలు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి? సో 2 విధాలుగా, అంటే ఒకటి మనం ఆన్లైన్లో డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే, సో దాని ప్రాసెస్ మీకు ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను. రెండోది వచ్చేసేసి ఆధార్ మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్లో, మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ప్రతి ఒక్క ఇంట్లో ఉంది. గూగుల్ ప్లే స్టోర్లో ఆధార్ అని చెప్పేసి టైప్ చేయండి. సో దానిలో కూడా మీరు తద్వారా ఈ యొక్క ఏదైతే ఉంటుందో అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అనేది కాంబినేషన్ ఆఫ్ బయోమెట్రిక్ అండ్ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్. ఇక్కడ డెమోగ్రాఫిక్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు చేంజ్ చేశారని చెప్పేసి అక్కడ ఆన్లైన్ చేసేటప్పుడు, వైఎస్ఆర్ చేయూతకి ఆన్లైన్ చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతుంది. మిమ్మల్ని కాదు, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అడుగుతుంది 1 or 2 times. ఇక్కడ కనపడిపోతుంది మీకు ఆధార్ అప్డేట్ హిస్టరీలో. ఓకే, సో చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, డౌన్లోడ్ చేస్తున్నారు, కానీ ఏదో ఒక విధంగా దాన్ని అప్డేట్ చేస్తున్నారు, అంటే దాన్ని ఏమైనా ఎడిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 records ఉన్నాయి. న్యూ ఎన్రోల్మెంట్, బయోమెట్రిక్ అప్డేట్, తర్వాత ఏదో మొబైల్ నెంబర్ మార్చుకున్నాం. సో ఇంకొకరు ఏముంది, న్యూ ఎన్రోల్మెంట్, బయోమెట్రిక్ అప్డేట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే 1 to 1, నాది యాక్చువల్గా నాకు 3 records ఉంటాయి, 1 to 3 ఉంటాయి. వీళ్ళు 1 to 1 లేదా 1 to 2 పెట్టేసేసి మొబైల్ నెంబర్ అప్డేట్, డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్, జస్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్, న్యూ ఎన్రోల్మెంట్ చూపిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఎలిజిబుల్ అయిపోవచ్చు అండి. దాన్ని అసలు క్రాస్ వెరిఫై చేయడానికి అసలు ఎలాంటి ఆప్షన్ లేదు. సో దో పీపుల్ ఎవరైతే ఉన్నారో అలా చేస్తున్నారు, అలా వాళ్ళ స్కీమ్ కూడా ఎలిజిబిలిటీ అయిపోతున్నారు. బట్ అది ఎప్పటికైనా ప్రాబ్లమే. అంటే ఇదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎస్, ఉన్న విషయం ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అసలు అలాంటి పనులు చేయొద్దు. ఓకేనా? సో ప్రభుత్వ పథకాల కోసం మనం, మీ దగ్గర లీగల్గా డాక్యుమెంట్ ఉంటే మీరు ఫైట్ చేయండి, స్కీమ్కి ఎలిజిబిలిటీ అవ్వండి. లీగల్గా డాక్యుమెంట్ లేకపోతే మాత్రం ఇలా పిచ్చి పిచ్చి పనులు అయితే చేయొద్దు. చాలామంది అలా చేస్తున్నారు, స్కీమ్స్ కూడా ఎలిజిబిలిటీ అయిపోతున్నారు. ఓకే, సో అలాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్త. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మాత్రం భయపడిన అవసరం లేదు. ప్రూఫ్ లేకుండా ఇలా చేస్తేనే ఓకే. సో కాన్సెప్ట్ టూ మచ్ డిలే అయిపోతుంది. లైవ్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. మన యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేస్తారో వాళ్ళు మాత్రం ఇనెలిజిబుల్. ఓకే, లైవ్ డెమో చూడండి. మీరు ఇప్పుడు లైవ్ డెమో ప్రాసెస్ చూస్తున్నారండి. సో దానికి కానీ వెబ్సైట్ మీ అందరికీ తెలుసు, గతంలోనే నేను ఎన్నో వీడియోస్ చేశాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే uida.gov.in ఈ యొక్క వెబ్సైట్లో మనం ఏ ఆప్షన్ ఎంచుకున్నా సిటిజన్కి సంబంధించినటువంటి సర్వీస్లో ఇట్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్టర్నల్ లింక్, అంటే దీన్ని సబ్ డొమైన్ అంటారు యాక్చువల్గా. సో దానికే కనెక్ట్ అవుతుంది. సో డౌన్లోడ్ ఆధార్ అని చెప్పి నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా నాకు యూజర్ ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ ఎవ్రీథింగ్ విత్ సిటిజన్ అండర్ కంట్రోల్, అంటే మన కంట్రోల్లో ఉంటుంది. మన ఆధార్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, మనం ఏమేమి సర్వీసెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్ మీరు ఇక్కడ ఇవ్వండి. ఈ యొక్క వెబ్సైట్ వచ్చేసి వాళ్ళు పనిచేస్తుంది, రేపు పని చేయదు. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి బికాజ్ ఆఫ్ డ్యూ టు ఏ లాట్ ఆఫ్ మెంబర్స్ ఆర్ యూజింగ్, అంటే లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం, మొత్తం మూలంగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే నాకు ఓటీపీ జనరేట్ అయింది. సో నా ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ లాగిన్ అడిగింది కాబట్టి నేను లాగిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి, దాదాపుగా ఒక 12 సర్వీసెస్ వరకు ఉంటాయి. బట్ మీరు ఇక్కడ రాకపోతే మీరు ప్లే స్టోర్లోకి పోయి ఆధార్ అని చెప్పేసి డౌన్లోడ్ చేయండి. ఇదిగోండి యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క ఆధార్లో కూడా మనకి చాలా అయితే ఉన్నాయి సర్వీసెస్. సో దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏది మన యొక్క ఆధార్ హిస్టరీ. సో ఇది సెకండరీ పార్ట్. సో ఇక్కడ చూసినట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ లాస్ట్ సర్వీస్ అండి, 12వ సర్వీస్. ఓకే, ఇది ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు యూజర్ ఇంటర్ఫేస్లో మొత్తం ఈ 3 రికార్డులు ఉన్నాయి. సో 3 రికార్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు మీకు చెప్పాను, ద కాంబినేషన్ ఆఫ్ డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్. సో ఇక్కడ మనకు అధికారులు అప్లోడ్ చేసేటప్పుడు ఇది చూస్తారు. ఓకే, ఇంతవరకు ఏం అప్డేట్ అవ్వలేదు, ఒక రికార్డే అని ఉంటుంది.
అక్కడ తనిఖీ చేయడానికి ఇంటర్నల్గా ఎలాంటి ఏపీఐ లేదు, డైరెక్ట్గా వీళ్ళు ఇచ్చినటువంటి డేటాను ఆధారంగానే అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. ఓకే, సో ఈ రికార్డ్ని చాలామంది ఎడిట్ చేస్తున్నారు, ఇందాక ఆల్రెడీ చెప్పాను. సో అలా చేయకండి, అలా చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఇదే అండి లైవ్ డెమో. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ ఏదైతే హిస్టరీ ఉందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీ మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా నేను Ctrl+P అని చెప్పి క్లిక్ చేస్తున్నాను, డైరెక్ట్ ఇది నాకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఎనీ హౌ మీకు అర్థమైంది కదా ఈ యొక్క వాట్ ఎవర్ ద ప్రాసెస్. నేను చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ అని క్లిక్ చేశాను. సో ఇది నాకు నేను ఏదో ఒక పేరుతో నా డెస్క్టాప్ మీద నేను సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి సేవ్ అయిపోయినటువంటి డాక్యుమెంట్. సో దీన్ని ఇంకొక నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్లో మనం ప్రింట్ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఆ ప్రింట్ ఇచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట. సో మేబీ ఇక్కడ నాకు ఏదో ఇష్యూ ఉందన్నమాట ఇది ఓపెన్ అవ్వడానికి. ఆల్రెడీ ఇంతకు ముందే నేను డౌన్లోడ్ చేశాను, అది ఒకసారి చూడండి. లేదంటే ఎస్, ఇదిగోండి ఇదే 3 పేజీలు వస్తుందన్నమాట. సో ఇదండి మీరు ఆధార్ని ఏదైతే ఉందో అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకునే విధానం. ఎస్, అర్థమైంది కదండి మీకు లైవ్. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవ్రీ కామెంట్ అయితే మొత్తం ప్రయారిటీ బేస్ మీద నేను డిస్కస్ చేస్తాను, ఆ విషయం మీ అందరికీ తెలుసు. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ అయింది, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వాలా, మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్కి యూజ్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.